హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి క్రియేటింగ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ, ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా చేసుకుందాం. ఒక స్పూను పసుపు, అది అరకిలో చికెను, 2 టేబుల్ స్పూన్లు కారం, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్టు. ఆ స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్లు వేసాను, మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు నేను వేసుకుని పక్కన పెట్టుకున్నాను. మార్నింగ్ ఆ పేస్ట్ని వేసాను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తే సరిపోద్ది. మనం లెమన్ అయినా వేసుకోవచ్చు, లేదు పెరుగు వేసుకోవచ్చు. మనం మసాలాలు వేయట్లేదు కాబట్టి గ్రేవీగా ఉండాలంటే పెరుగు వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్స్ 3 పెరుగు వేసాను నేను. దాన్ని బాగా కలుపుకొని అలా ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. మొన్న మన ఛానల్లో మనం చికెన్ కర్రీ పెట్టినప్పుడు మాకంత ప్రాసెస్లో వద్దు, మాకు సింపుల్గా పెట్టండి, బ్యాచిలర్స్ కుకింగ్ కోసం అని మనకు ఒకరు మెసేజ్ పెట్టారు. అందుకని సింపుల్గా చెప్తున్నాను, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లోకి గరం మసాలా సామాను నేను చూపించాను కదా, 4 మిరియాలు, 4 యాలక్కాయలు, 2 యాలక్కాయలు, 4 లవంగ మొగ్గలు, చెక్క వేసుకుని మనం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టుకు వేసాం, అందులో ఎలాంటివి ఏమీ వేయలేదు గరం మసాలా సామాను. కాబట్టి మనం ఇప్పుడు ఆనియన్స్లో వేసుకుంటే సరిపోద్ది. చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇవి వేసాను. పచ్చిమిరపకాయలు వేసాను ఒక 5. తర్వాత ఇందాక బిర్యానీ ఆకు మిస్ అయ్యింది, అందుకు 2 బిర్యానీ ఆకులు. అలా ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చింది. మనం ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చికెను, దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కుక్ అయ్యింది. నానబెట్టుకున్న చికెన్లో నేను కరివేపాకు, కొత్తిమీర వేసాను. అవి వేసుకోవడమే. కరివేపాకు నాన్ వెజ్ ప్రతి కర్రీలోని కరివేపాకు వేసుకోవాలి. ఆ స్మెల్ చాలా బాగుంటుంది. వేగుతున్నప్పుడు కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకుని చికెన్ మొత్తం. ఈ కర్రీ కూడా నేను కుక్కర్లోనే చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ కుక్కర్లోనే చేస్తాను. బాగుంటుంది, బాగా కుక్ అవుద్ది, ఈజీగా అవుతుంది. బ్యాచిలర్స్ అన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. చికెన్ బాగా కొంచెం అలా ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం వాటరు చూడండి, చాలా తక్కువ పడుద్ది. ఇందాక మనం చికెను నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోనే కొంచెం వాటర్, అది చాలా తక్కువ వాటర్ వేసాను. అంతే, మనం ఇంకా విజిల్ పెట్టుకోవడమే. ఒక మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్ది, అంతే. ఏం అక్కర్లేదు, ఇంకా ఉప్పు కారం ఏం చూడక్కర్లేదు, అన్నీ వేస్తాం మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇంకేం మళ్ళీ చూసి ఏం వేయక్కర్లేదు. అంటే 2 విజిల్స్ అయిపోయినాయి. మనకు ఒక విజిల్ తీసుకుని చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో. మనం వాటర్ వేయకపోయినా చూసారు ఎంత గ్రేవీగా ఉందో. ఇంకా అలా ఉంటే సరిపోద్ది. కావాలి అంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు, స్టవ్ పై పెట్టుకోవచ్చు, లేకపోతే లేదా అలా ఉంచేసుకోవచ్చు. నేను అలా ఉంచేసాను. సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమే, అంతే. ఉప్పు కారం ఏమైనా పడితే చూసుకోండి, అవసరం ఏం లేదు. మనం స్టార్టింగ్లో వేస్తాం కదా, ఏం పడవు. నేను చూసాను, నాకేం సరిపోయినాయి అన్నీను, అంతే. సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమే, కొత్తిమీర చల్లేసుకోవడమే. నేను సర్వింగ్ బౌల్లోకి కూడా తీయలేదు ఆ రోజు, చాలా కుకింగ్ చాలా లేట్ అయ్యిందని. ఇంకా అలాగనే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.